లివర్ డ్యామేజ్ అవుతోందనుకోండి, వాళ్ళు మళ్ళీ బ్యాక్ అవ్వడానికి, మళ్ళీ హెల్తీ అవ్వడానికి ఏం చేయొచ్చు మ్యామ్? క్రేవింగ్ ఏదైతే తాగాలి అన్న క్రేవింగ్ ఉంటుందో ఆ క్రేవింగ్ తగ్గడానికి మెడికేషన్స్ ఇస్తాం. మ్యామ్, ఇది గట్ బ్రెయిన్ కనెక్షన్ అని ఈ మధ్య బాగా వింటున్నాం, ఏంటిది ఒకసారి? సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే మన గట్ అనేది మన సెకండ్ బ్రెయిన్. మీ లేబుల్స్ మీద ఫ్రక్టోస్ కార్న్ సిరప్, మాల్టోడెక్స్ట్రిన్, హై షుగర్స్ అని ఉంటే అవి అవాయిడ్ చేయండి. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎంత, దాంట్లో రికవరీ రేట్ ఎలా ఉంటుంది? మా దగ్గర గ్లెనిగిల్స్ గ్లోబల్ హాస్పిటల్లో రికవరీ రేట్ ఇస్ 99%. ఈ మేజర్ సర్జరీ చేసేదే వీఆర్ గివింగ్ దెమ్ సెకండ్ ఛాన్స్ అట్ లైఫ్ అనమాట. నార్మల్ లైఫ్ వాళ్ళది, లైఫ్ లాంగ్ ఒక ట్యాబ్లెట్ వాడాలి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. యా మ్యామ్. మ్యామ్, ఇది గట్ బ్రెయిన్ కనెక్షన్ అని ఈ మధ్య బాగా వింటున్నాం, ఏంటిది ఒకసారి? సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే మన గట్ అనేది మన సెకండ్ బ్రెయిన్. ఎస్. అంటే మన గట్లోంచి ఏ సిగ్నల్ వచ్చి ఆకలి అంటే, ఇప్పుడు మన ఆకలి అని మనకి ఎక్కడ పొట్టలోంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. అవును. అదే నిద్ర అని ఇక్కడి నుంచి వస్తుంది, అదే కారం అని ఇక్కడి నుంచే తెలుస్తుంది. సో ఇవన్నీ ఎలా తెలుస్తుంది? ఇక్కడ సిగ్నల్స్ ఇక్కడికి వెళ్తున్నట్టు. సో ఇక్కడ డిస్బ్యాలెన్స్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ డిస్బ్యాలెన్స్ అవుతుంది. మీరు అనవసరమైన ఫుడ్ ఆర్ అక్కర్లేని ఫుడ్ లేదా మంచి ఫుడ్ కానీ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాక్లెట్ తినగానే ఎక్సైట్ అవుతారు. ఎందుకు? చాక్లెట్ ఇక్కడ కదా, మన స్టమక్కి కదా. ఎక్సైట్మెంట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే గట్ అండ్ బ్రెయిన్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. సో ఏ హ్యాపీ ఫుడ్ తిన్నా మనం హ్యాపీగా ఉంటాం. అదే అనవసరమైన ఫుడ్ తిన్నామనుకోండి, మంచి ఫుడ్ తినలేదనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నామనుకోండి, లెథార్జిక్గా డల్గా ఇలా కూర్చోవాల్సి వస్తుంది. అది ఎందుకు? బ్రెయిన్కే. సో గట్కి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. సో మీరు ఏం తింటారో మీ లైఫ్ అలా ఉంటుంది, మీ మూడ్ అలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది, మీ యాక్టివిటీ అలా ఉంటుంది, మీ ఎంతూజియాజం లెవెల్స్ అలా ఉంటాయి. మీరు నేను ఇది చేస్తాను అంటే చేయగలరు, నేను చేయలేను అని ఏం తిన్నారు అనేది చూసుకోండి. మీరు కరెక్ట్ ఫుడ్ తీసుకున్నారు, మీ బాడీకి సరిపోయేది, మీ బాడీకి కరెక్ట్ అయినది అంటే యూ విల్ ఆల్వేస్ ఫీల్ యాక్టివ్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ మధ్య సెవరల్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే, మన బాడీ కాంపోజిషన్, మన బాడీలో వచ్చే డిజీజెస్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాకి డిస్ప్రపోర్షన్. అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయిపోతుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వేరే వేరే రీజన్స్ వల్ల కాకుండా ఇదంతా బాడీలో ఉన్న బ్యాక్టీరియా వల్ల అని ఈ మధ్య ఉన్న రీసెర్చెస్. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఇవే ఇంక మొత్తం బాడీ ఈ బ్యాక్టీరియా వల్ల ఈ డిజీజ్ వచ్చింది, ఈ బ్యాక్టీరియా లేనందుకు ఇది వచ్చింది అనేవి చాలా జరుగుతున్నాయి అన్నమాట. సో బేసిక్లీ ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది ఇది ఎలా వస్తాయి మనకి? ఒకటి ఏంటంటే మీ మదర్ నుంచి వస్తుంది, అది కొన్ని మదర్ నుంచి వస్తాయి. సెకండ్ థింగ్, మదర్ది నార్మల్ డెలివరీయా సిజేరియన్ సెక్షనా, అక్కడి నుంచి కూడా కొన్ని వస్తాయి. థర్డ్, బ్రెస్ట్ ఫీడ్ అయ్యారా బేబీ, బ్రెస్ట్ ఫీడ్ అవ్వలేదా. ఫోర్త్, మీరు తీసుకునే డైట్. సో ఇవన్నిటి మీద మీ గట్ బ్యాక్టీరియా అనేవి డిపెండ్ అవుతాయి. మీ గట్ బ్యాక్టీరియా వల్ల మీ బ్రెయిన్ కానివ్వండి, మీ బాడీ కానివ్వండి, హోమియోస్టేసిస్ అంటే ఒకే బ్యాలెన్స్లో ఉందా లేదా అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే మ్యామ్, ఈ మధ్య గట్ క్లీనింగ్ గురించి మనం వింటున్నాం, అది ఎంత ఇంపార్టెంట్, ఏది కరెక్ట్ ప్రొసీజర్? అంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఇంతకు ముందు, దానికి దీనికి ఏమన్నా లింక్ అమ్మ, ఉందా? గట్ క్లీనింగ్ ఇస్ అ న్యూ వర్డ్ అమ్మ, నాకు తెలియదు దాని మీనింగ్ ఏంటంటే. చాలా మంది లెఫ్ట్ రైట్ సెంటర్గా నేను కోలాన్ క్లీనింగ్ చేసుకుంటున్నా, గట్ ఈ క్లీనింగ్, అసలు అవేంటో మా తెలీదు యాజ్ అ డాక్టర్. ఆల్ ఐ నో ఇస్ మీరు హెల్దీ అంటే గట్, ఒక హెల్దీ గట్ అంటే ఏంటి అంటే, మీరు తిన్నారు, నెక్స్ట్ డే మీకు స్టూల్ పాస్ అవ్వగలిగారు, దట్ ఈస్ అ హెల్దీ గట్. ఓకే. సో దాన్ని మనం హెల్దీ గట్ అని అంటాం అన్నమాట. అలా హెల్దీ గట్ అవ్వడానికి మీరు ఏమేం చేసుకుంటున్నారో మీరు హెల్దీగా ఉన్నట్టు. మీకు ఎక్స్ట్రా లిక్విడ్లు, డీటాక్స్లు, అవి ఇవి పౌడర్లు గీడర్లు ఏం అవసరం లేదు. ఓకే. యూ జస్ట్ నీడ్ టు ఈట్ హెల్దీ. మీరు హెల్దీగా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు స్టూల్ వెళ్ళగలగాలి. ఆ స్టూల్ వెళ్ళగలిగితే యు ఆర్ ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ గట్ అని అర్థం. సో మిగతా అవి ఏవి అవసరం లేదు మీకు. ఓకే. గట్ హెల్త్ కోసం మేడం ఏవైనా బెస్ట్ థింగ్స్ మనం చేయొచ్చు అంటే ఒక 5 చెప్పగలుగుతారా? నేను ఇందాకే చెప్పానండి, స్లీప్. మీరు ఇవన్నీ అండర్ ఎస్టిమేట్ చేస్తారండి. స్లీప్
ఫోన్ నుంచి దూరం ఉండటం, స్ట్రెస్ లెవెల్స్ లేకపోవటం, యాక్టివిటీ అనేది లైఫ్లో ఉండటం, గుడ్ హైడ్రేషన్. ఓకే. ఇవి చాలా చాలా అండర్ ఎస్టిమేట్. సర్లేక ఏం యాక్టివిటీ చేస్తాంలే. ఎన్ని స్టడీస్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే పర్ డే గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయింది అని స్టడీస్ వచ్చాయి. హైడ్రేషన్ ఉంటే గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయింది అని వచ్చాయి. స్ట్రెస్ లెవెల్ అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ లేకపోతే గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయిందని, అలా చాలా అండి. సో మన గుడ్ గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయిందంటే మనకి డిసీజెస్ డిజార్డర్స్ అనేవి రావు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కుదిరితే మీకు వీలైతే షుగరీ సబ్స్టెన్సెస్, కార్బొనేటెడ్ సబ్స్టెన్సెస్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్, హై సాల్టీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. మీ లేబుల్స్ మీద ఫ్రక్టోస్ కార్న్ సిరప్, మాల్టోడెక్స్ట్రిన్, హై షుగర్స్ అని ఉంటే అవి అవాయిడ్ చేయండి. బేసిక్లీ ఏదైనా కవర్లో కానివ్వండి, ప్యాక్లో కానివ్వండి ఉంటే ఎంతవరకు మీరు అది అవాయిడ్ చేస్తే అంత మీరు మీ గట్కి ఫ్రెండ్ అయిన వాళ్ళు. గట్ ఫ్రెండ్లీ ఫుడ్ బదులు మీరే గట్కి ఫ్రెండ్ అవ్వండి. యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఫర్ యువర్ ఫుడ్ బై అవాయిడింగ్ దీస్ థింగ్స్, అంతే. అండ్ కుదిరితే స్టార్ట్ యువర్ డే అంటే మీరు మీ స్టార్ట్, చాలామంది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు పాస్ అండి, ఫ్రూట్ జ్యూసెస్తో నేను స్టార్ట్ చేస్తున్నాను నా డే, ఓ ఐఎమ్ డూయింగ్ గుడ్. నో అండి, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రాంగ్ థింగ్ దట్ యూర్ డూయింగ్. ఫ్రూట్ ఎప్పుడన్నా ఫ్రూట్ని ఫ్రూట్గానే తినాలి. కుదిరితే లేటర్ పార్ట్ ఆఫ్ ద డే తీసుకోండి. డోంట్ స్టార్ట్ యువర్ డే విత్ ఫ్రూట్. ఓకే, మీకు తినాలంటే తీసుకోవచ్చు, కానీ ఒక ఫ్రూటే. సెకండ్ థింగ్, ఫ్యాట్స్తో డే స్టార్ట్ చేయండి. గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి? ఒక స్పూన్ గీ కానివ్వండి, అవకాడో కానివ్వండి, ఎగ్ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఇట్లాంటి వాటితో గుడ్ ఫ్యాట్తో డే స్టార్ట్ అయితే మీ గ్లూకోజ్ అనేది స్పైక్ కాదు. మీ గ్లూకోజ్ అనేది స్పైక్ కాకపోతే, గ్లూకోజ్ అనేది సడన్గా డిప్ కాదు. సడన్గా డిప్ కాకపోతే మీకు అంటే ఎనర్జీ క్రాష్, సడన్గా వీక్, డిప్రెస్డ్గా, డల్గా ఉండరు. సడన్గా మీకు క్రేవింగ్స్ అనేవి రావు. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు స్టార్ట్ చేసే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అని ఎందుకంటాం మనము? ఓవర్ నైట్ మన స్లీప్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ స్టేజ్ని బ్రేక్ చేస్తున్నాం. సో దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ అని అంటాం. ఆ ఫాస్టింగ్ మనం ఎంత క్యాలిక్యులేటివ్గా వాటర్ తీసుకొని, చాలామంది లెమన్, యాపిల్ సైడర్ వినిగర్ తీసుకుంటారు. దీనివల్ల కూడా ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అవన్నీ పెరిగిపోతాయి. డోంట్ స్టార్ట్ యువర్ డే విత్ కాఫీ, టీ, మనకు అది చాలా అలవాటు. సో ఇవన్నీ చేసుకోకుండా హెల్దీ మీల్తో, అది మీరు ఏదన్నా తీసుకోవచ్చు, హెల్దీ మీల్తో గుడ్ ఫ్యాట్స్తో స్టార్ట్ చేసుకుని, ఫ్యాట్, ప్రోటీన్ ఐడియల్గా స్టార్ట్ చేసుకుంటే మీ డే అనేది ఇంకా బెటర్గా, ఎక్కువ క్రేవింగ్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్, ఫ్యాట్తో స్టార్ట్ చేయమన్నారు కదా, ఇప్పుడు బుల్లెట్ కాఫీ చాలా ఫేమస్. ఎస్, సో గీతో కాఫీ స్టార్ట్ చేయొచ్చా? 100% బ్లాక్ కాఫీ. ఆ కాఫీ అనేది బ్లాక్ ఉండాలి, మిల్క్ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు, ఒక స్పూన్ ఆఫ్ గీ ఉండొచ్చు. పర్ఫెక్ట్ స్టార్ట్. కానీ కాఫీ ఎవరికైతే కాంట్రా ఇండికేటెడ్, మైగ్రేన్ ఉన్న వాళ్ళు, పాల్పిటేషన్స్ ఉన్న వాళ్ళు, కొంతమంది కాఫీ తీసుకోకూడదు అని అంటాము, వాళ్ళు అవాయిడ్ చేయాలి. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ నార్మల్ కాఫీ బదులు బుల్లెట్ కాఫీ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్లో డిఫరెన్స్ ఇమ్మెన్స్ తెలిసిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఈ మధ్య లివర్ డీటాక్స్ టీస్ కూడా వస్తున్నాయి మేడం. అమ్మ, నథింగ్ వర్క్స్ అమ్మ, రియల్లీ నథింగ్. అసలు ఇలాంటివి మనం ప్రమోట్ కూడా చేయకూడదు. అసలు లివర్ డీటాక్స్ టీస్ కానివ్వండి, కాఫీస్ కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి, అలాంటివి ఏమీ ఉండవు. లివర్ అనేది ఒక డీటాక్సిఫైయింగ్ ఆర్గన్. అంటే మన బాడీలో ఏవైతే అవసరం లేదో లివరే దానంతట అది డీటాక్సిఫై చేస్తుంది. ఆ పవర్ లివర్కి ఉంది. ఆ పవర్ని మనం రీటైన్ చేయగలిగితే చాలు. కొత్తగా బయట నుంచి మనం ఏమి ఇవ్వక్కర్లా. మ్యామ్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, గుడ్ బ్యాక్టీరియా కోసం కావచ్చు, లేకపోతే ప్రోబయాటిక్ కోసం కావచ్చు, గట్ హెల్త్ కోసం చాలా డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి బయట. వాటికి బదులుగా మనం ఏం చెయ్యొచ్చు? సో మీరు గుడ్ బ్యాక్టీరియా మనకి కామన్ కదా, పెరుగు, మజ్జిగలో మనకి దొరుకుతుంది, మన ఫర్మెంటెడ్ పికిల్స్లో దొరుకుతుంది. ఓకే, ఇవి కామన్. మోస్ట్ మన పెద్దవాళ్ళు ఫాలో అయ్యే సద్దన్నం, నైట్లో అన్నంలో మజ్జిగ వేసేసుకొని పొద్దున తింటే అదొక గుడ్ సోర్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా. సో ఇవి మనం ఫాలో చేసుకోగలిగాం అనుకోండి, చిన్నవి ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు 2 రోజులకు ఒకసారి సద్దన్నం తీసుకోవటం, ఇప్పుడు సమ్మర్ కాలంలో హాయిగా పెరుగు, మజ్జిగ తీసుకోవటం, మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకపోతే, సో ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. అండ్ మ్యామ్, చాలామంది సోషలైజ్ అయ్యారు. సో డ్రింక్ విషయంలో అందరూ లేడీ అండ్ జెంట్ ఎవరైనా కూడా ఈ మధ్య తీసుకుంటున్నారు.
ఐడియల్‌గా ఎంత వరకు తీసుకోవచ్చు? దానికి ఏమైనా లిమిట్ ఉందా? సో, ఇండియాకి ఇంకా ఆ నార్మ్స్ రాలేదండి. ఇప్పుడు మనకున్న నార్మ్స్ అంతా వెస్టర్నైజ్డ్ నార్మ్స్ అనమాట. ఓకే. వన్ డ్రింక్ ఏదైతే అంటారో, సో, నేను ఇంకా ఇండియాకి రాలేదు కాబట్టి, మన ఇండియన్ పాపులేషన్‌కి ఇంకా చెప్పను నేను. ఓకే. ఇండియాలో చాలా ఫుడ్స్ ఇప్పటికి ఆల్రెడీ బ్యాన్ మ్యామ్. అయినా కూడా ఏవైనా బయట తింటున్నారు. లైక్ మైనీస్ కానీ, ఇవి కానీ. సో, వాటి వల్ల ఎంత ప్రాబ్లమ్ వస్తుంది? ఏ ఆర్గాన్స్‌కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? మయోనీస్ ఇప్పుడు ఎగ్‌తో చేసే మయోనీస్ బ్యాన్ అయింది. ఎందుకు? ఎగ్‌లో ఉండే యోక్‌లో ఒక ఒక ఆర్గాన్ ఉంటుందంట. బ్యాక్టీరియల్ ఆర్గానిజం ఉంటుందన్నమాట. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో, అదే ఎగ్ లేని మయోనీస్ తీసుకోవచ్చు. ఓకే. కావాలంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. జస్ట్ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. అదే టేస్ట్, అదే హెల్త్, ప్రోటీనిషియస్ కూడా. ఓకే. సో, ఎగ్ లేని మయోనీస్ తీసుకున్నారంటే ఆ లైవ్ బ్యాక్టీరియా ఉండే అవకాశం తక్కువ కాబట్టి దానికి వాట్ యూ కాల్ ఆ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఎగ్ లేదు కాబట్టి ఆ బ్యాక్టీరియా గ్రో అవ్వదు కాబట్టి మీరు కావాలంటే తీసుకోవచ్చు. మిగతావి బ్యాన్ అయిపోయి నేను ఎప్పుడు చెప్పేదేంటంటే ప్యాకేజ్ ఫుడ్స్ అనేది మీరు తీసుకోవటం తక్కువ చేయండి. బయట ఉన్న అవన్నీ ప్రాసెస్డ్ అమ్మా. చాలా 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 ప్రాసెస్డ్. ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్‌లతో వాడినవంతా మన గట్లోకెళ్తున్నాయి. ఆఫ్‌కోర్స్ క్రేవింగ్స్ ఉంటాయి. అన్నీ తినాలని అందరికీ అనిపిస్తుంది. రెస్ట్రిక్ట్ చేసుకోండి. రెగ్యులర్ ఇంటేక్ బదులు వన్స్ ఇన్ ఎ వైల్ లాగా తీసుకుంటే మీరు చాలా అంటే మనకి ఫ్యూచర్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది ఎందుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటారు అందరూ. వీటి వల్లే వచ్చింది. ఆ ఆయిల్ ఏ ఆయిల్‌లో యూజ్ చేశారో మనకు తెలీదు. ఆ ప్రాసెస్డ్ ఫుడ్ ఏంటి? ఆ ప్రిజర్వేటివ్స్ ఏంటి? అందులో ఎంత షుగర్ ఎళ్ళింది? అందులో ఎంత సాల్ట్ ఎళ్ళింది? అందులో ఎంత మాల్టోడెక్స్ట్రిన్, అట్లా చాలా ఉంటాయమ్మా. మనం పలకలేని ఆహ్, ఆహ్, థింగ్స్ వాళ్ళు ఎన్ని ప్రిజర్వేటివ్స్‌గా యూజ్ చేస్తారంటే చాలామంది అవి పలకలేరు కూడా. అవన్నీ ఉన్నవి అసలు అవాయిడ్ చేయండి. మీకు మోస్ట్ ఆఫ్ ద సింప్టమ్స్ కానియండి, డిజార్డర్స్ కానీ రావు. మ్యామ్ ఇప్పుడు గట్ హెల్తీగా ఉండాలి లేదు అనుకోండి. మనకేమన్నా లక్షణాల ద్వారా ముందే తెలుసుకోవచ్చా? తెలిసిపోతుందండి. ఇప్పుడు ఎవరికైనా గట్ హెల్తీగా లేదు అనుకోండి. ముందు ఏం తినేవాళ్ళో అదే వాళ్ళు ఇప్పుడు తిన్నా కూడా పొట్ట ఉబ్బసంగా రావచ్చు. ఓకే. కాన్‌స్టిపేషన్ రావచ్చు. లేదా తిన్న వెంటనే మోషన్ పాస్ చేయాలనిపియచ్చు. కొంచెం తిన్న పొట్ట ఫుల్ అయిపోవచ్చు. త్రేనుపులు రావచ్చు. కింద నుంచి గ్యాస్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. చెస్ట్ దగ్గర కొంచెం టైట్‌నెస్ లాగా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అలా అనిపియచ్చు. ఉబ్బసంగా అనిపియచ్చు. కొంచెం తిన్నా ఇట్లా ఆయాసం వస్తుంది పొట్ట ఉబ్బినందుకు. ఓకే. సో, ఇవన్నీ జనరల్ కామన్ సింప్టమ్స్ అనమాట. సో, ఇవన్నీ ఉన్నాయంటే ఏదో మీరు తప్పు తింటున్నారు, లేదా మీకు సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు, లేదా మీకు ఇది సరిగ్గా పడట్లేదు అని మనం తెలుసుకోవాలి. అంటే కొంచెం ఆడ్‌గా అనిపించిన ఒక క్వెషన్ ఉంది. అంటే మనం పాస్ చేసే గ్యాస్ ఏదైతే ఉందో అది అబ్‌నార్మల్ స్మెల్ ఉంటే వాళ్ళ గట్ ప్రాబ్లమ్‌లో ఉంది అంటారా? అది నిజమా? అవునండి. అంటే డిపెండ్స్ ఆన్ వాట్ యూ ఆర్ ఈటింగ్. ఎందుకు ఫౌల్ స్మెల్లింగ్ వస్తోంది, ఎందుకు హ్మ్. అది సరిగ్గా డైజెస్ట్ అవ్వలేకపోయింది అనేవి చాలా ఉంటాయన్నమాట. ఓకే. సో, అలా ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీరొచ్చి యూ హావ్ టు గెట్ ఎగ్జామిన్డ్ విత్ అస్. ఒకవేళ నెగ్లెక్ట్ చేశారనుకోండి. అది అదే నార్మల్ అని ఏమవుతది సో, ఫ్యూచర్‌లో? బేసిక్‌లీ మీకు సరిగ్గా హ్మ్. డైజెస్ట్ అవ్వట్లేదు. ఓకే. సరిగ్గా డైజెస్ట్ 2 థింగ్స్. మీకు హ్మ్. ఎనర్జీ రావట్లేదు. అసలు మనకి డైజెస్ట్ ఎందుకు అవ్వాలి? మన ఆహారం ఎందుకు తీసుకుంటున్నాం? ఆ ఆహారం వల్ల మనకి డైలీ యాక్టివిటీస్ చేయడానికి ఎనర్జీ కావాలి. మన ఆర్గన్స్‌కి, ప్రతి ఒక్క సెల్‌కి ఎనర్జీ కావాలి. సో, డైజెస్ట్ అవ్వలేదనుకోండి, ప్రతి ఒక్క సెల్‌కి ఎనర్జీ వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోతుంది. సో, మీ ఆర్గన్స్‌కి ఎనర్జీ రావట్లేదు. సో, ఆర్గన్స్ సరిగ్గా పనిచేయవు. ఈవెన్చువల్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. సో, ఇండైజెషన్ అంటూ ఉంటే ఎందుకవుతోంది? దానివల్ల మీకు సరిగ్గా న్యూట్రిషన్ వెళ్తోందా లేదా? దానివల్ల వేరే ఆర్గన్స్‌కి సరిగ్గా న్యూట్రిషన్ వెళ్తోందా లేదా? అనేది చూసుకొని మీరు అడ్రెస్ చేసుకోవటమే ఎప్పుడు బెటర్. యాహ్! మ్యామ్. ఈ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఎంత దాంట్లో రికవరీ రేట్ ఎలా ఉంటుంది? ఎంత వెరీ, టైం వెరీ గుడ్ పడుతుంది? అండి. మా దగ్గర గ్లెనిగిల్స్ గ్లోబల్ హాస్పిటల్‌లో హ్మ్. రికవరీ రేట్ ఈస్ 99%. ఓకే. యెస్. సో, దే రికవర్ ఇమ్మీడియేట్‌లీ వితిన్ 2 వీక్స్ టు 4 వీక్స్. అంటే 2 వీక్స్ లేదా 4 వీక్స్ లోపల ముందు ఎంత లివర్ ఉండిందో ఆ లివర్ సైజ్‌కి గ్రో అయిపోతుంది. మ్యామ్ ఇప్పుడు కొంతమందికి అసలు పూర్తిగా లివర్ తీసేస్తాం అంటున్నారు. అందరికీ తీసేస్తామమ్మా. ఓకే. హ్మ్. ఆ పాత డ్యామేజ్ లివర్ తీసేసి కొత్త లివర్ పెడతాం. ఓకే. వాళ్ళకి అంటే మళ్ళీ లైఫ్ స్టైల్ నార్మల్‌గా నార్మల్ ఉంటుందా లైఫ్ మ్యామ్? అందుకే అంత మేజర్ సర్జరీ. ఓకే. ఈ మేజర్ సర్జరీ చేసేదే వి ఆర్ గివింగ్ దెమ్ సెకండ్ ఛాన్స్ ఎట్ లైఫ్ అన్నమాట. హుహు. నార్మల్ లైఫ్ వాళ్ళది. లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ వాడాలి.
సో చాలా మంది కూతుళ్ళు వాళ్ళ ఇస్తారు. ఫాదర్స్ కి ఇచ్చిన న్యూసెస్ మనం రీసెంట్ గా కూడా చూసాం. కరెక్ట్. కరెక్ట్. బట్ డోనర్ కి ఏమన్నా ఇష్యూస్ ఉంటాయా? జీరో అండి. మా ఓకే. దగ్గర గ్లెనిగిల్స్ గ్లోబల్ హాస్పిటల్‌లో మ్మ్. డోనర్ రిస్క్ అనేది జీరో. మ్మ్. డోనర్‌కి ఇవాల్యుయేషన్ చేస్తాం. ప్రీ ట్రాన్స్‌ప్లాంట్ ఇవాల్యుయేషన్. అంటే ట్రాన్స్‌ప్లాంట్ చేసే ముందు వీళ్ళు ఫిట్ కదా అని. ఆ ఫిట్‌నెస్ ఎగ్జామినేషన్‌లో 1% రిస్క్ ఉన్నా కూడా మేమే వద్దంటాం. ఓకే. మ్మ్. సో డోనర్ ఈజ్ నార్మల్ పర్సన్. వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ లేవు, లిమిటేషన్స్ లేవు, ఇది తినాలి, అది తినాలని లేవు, మెడికేషన్స్ అవసరం లేదు. వితిన్ 2 వీక్స్ టు 4 వీక్స్ డోనర్‌కి ముందు ఎంత లివర్ ఉండిందో అంత రీగ్రో అవుతుంది. దిల్ బీ నార్మల్. ఆడవాళ్ళైతే ప్రెగ్నెన్సీ అనుకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మ్యారథాన్ రన్నర్స్ అవ్వచ్చు. ఏం కావాలంటే అది అంటే చేయొచ్చు. నార్మల్ లైఫ్ అలాగే. ఎక్స్‌ట్రీమ్‌లీ ఓకే. నార్మల్ మ్మ్. లైఫ్. ఓకే మ్యామ్. అయితే ఈ ఆల్కహాలిక్‌లో చాలామంది లివర్ డ్యామేజ్ అవుతోందనుకోండి. వాళ్ళు మళ్ళీ బ్యాక్ అవ్వడానికి, మళ్ళీ హెల్తీ అవ్వడానికి ఏం చేయొచ్చు మ్యామ్? అంటే ఒకటండి, ఇప్పుడు ఆల్కహాలిక్స్‌లో లివర్ డ్యామేజ్ అయిందా లేదా అని వాళ్ళ బ్లడ్ టెస్ట్, వాళ్ళ అల్ట్రాసౌండ్‌లో తెలిసిపోతుందనమాట. ఓకే. సో, ఆల్కహాల్ ఆపేసాక మనం ఈ ప్యాటర్న్ చూస్తాం. లివర్ ఎలా ఉందని స్కాన్‌లో, బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నాయని బ్లడ్ టెస్ట్‌లలో. జాండీస్ తగ్గుతోందా? లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతోందా? ఆల్కహాల్ కొంతమంది ఆల్కహాల్ అంటే తక్కువ డ్యూరేషన్ తీసుకున్నారు, తక్కువ అమౌంట్ తీసుకున్నారు అనుకోండి. ఆపేసిన వెంటనే రికవర్ అయ్యే ఛాన్స్ కొంత మాత్రం ఉంది. ఓకే. అదే ఎక్కువ ఏళ్ళగా తీసుకుంటున్నారు, చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి, ఆపేస్తే మనం ఆపేసి మెడికేషనల్ సపోర్ట్ ఇచ్చామనుకోండి, చూస్తాం మేము. ఓకే. తగ్గుతోందా? లేదు, తగ్గట్లేదు. ఇవి మనకి వెంటనే తెలిసిపోతాయి. వితిన్ 1 మంత్‌లో తెలిసిపోతాయి. సో, లేదు, తగ్గట్లేదంటే ట్రాన్స్‌ప్లాంట్, తగ్గుతోంది అంటే మెడిసినల్ సపోర్ట్‌లో పెట్టుకొని మేము ఫ్రీక్వెంట్‌గా అంటే వాళ్ళని బ్లడ్ టెస్ట్, స్కాన్‌తో రమ్మంటూ ఉంటాం. ఓకే. రీగ్రో అయిందా? రీజనరేట్ అయిందా? లివర్ ఎలా చేస్తోంది? ఫంక్షన్ బానే అవుతోందా లేదా? ఆల్కహాల్ మానేయడానికి మేము సపోర్టివ్‌గా అంటే క్రేవింగ్ అనేది తగ్గడానికి మెడికేషన్స్ ప్లస్ సైకియాట్రిక్ సపోర్ట్‌తో వాళ్ళకి కౌన్సెలింగ్ కూడా ఇస్తాము. ఓకే. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ చేతుల్లో ఉండదు. ఒక్కసారి అడిక్ట్ అయిపోయారనుకోండి, వాళ్ళు మానేయాలనుకున్నా కూడా వాళ్ళు మానేయలేరు. సో, అప్పుడు మేము ఈ క్రేవింగ్ ఏదైతే తాగాలి అన్న క్రేవింగ్ ఉంటుందో, ఆ క్రేవింగ్ తగ్గియడానికి మెడికేషన్స్ ఇస్తాం. ప్లస్ సైకియాట్రిక్ కౌన్సెలింగ్ అండ్ హెల్ప్ వల్ల వాళ్ళకి అడిక్షన్ అనేది తగ్గుతుందనమాట. ఓకే. అంటే ఇదంతా మానిటర్ చేస్తూ యెస్. ట్రీట్మెంట్ కూడా మీరే యెస్ అండి. చేస్తారు. కరెక్ట్ అండి. యూజువల్‌గా ఆల్కహాలిక్ అడిక్ట్ అయితే వీళ్ళని ఆహ్, డి ఆహ్, అడిక్షన్ డి సెంటర్స్. అడిక్షన్ సెంటర్స్‌కి వాటికి తీసుకెళ్తారు. అంటే ఇవన్నీ ట్రై చేశాక కూడా ఓకే. అంటే ఎప్పుడైనా పేషెంట్ తరఫు నుంచి ఒక హ్మ్. విల్ పవర్ ఉంటుంది, ఒక స్టెప్ ఉంటుంది, ఒక ఎఫర్ట్ అనేది ఉంటుంది. హ్మ్. ఆ ఎఫర్ట్ పేషెంట్ చెయ్యట్లేదనుకోండి, మేమెన్ని చేసినా అది ఉపయోగం ఉండదు. సో, మేమిలా చేసి చాలా సార్లు చేసి ఫెయిల్ అయితారనుకోండి, హ్మ్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము హాస్పిటల్‌లో మేనేజ్ చేస్తాం, మానిటర్ చేస్తాం. ఇంటికెళ్ళాక మానిటర్ చేయాల్సింది ఫ్యామిలీ. సో, వాళ్ళు ఎంత సపోర్ట్ ఇవ్వగలరో, ఎంత స్ట్రెంత్ ఇవ్వగలరో దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇవన్నీ చేశాక కూడా వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్, డి అడిక్షన్ సెంటర్‌కి పంపిస్తాం. రైట్. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. ప్లెజర్ ఈస్ మైన్ అండి. థాంక్ యూ.